తిరుపతిలో రెండో ఆటో నగర్ ఏర్పాటు చేయాలని కోరుతూ తిరుమలేస ఆటోమొబైల్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోన్ 4 ఇన్ఛార్జ్ డాక్టర్ అంబూరు సింధూజ, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఏ మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గత 15 ఏళ్లుగా రెండో ఆటో నగర్ కోసం కార్మికులు పోరాడుతున్నారని, ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించిందనే నమ్మకం ఉందని వారు తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు, కార్మిక శాఖ మంత్రికి వినతి పత్రాలు అందించామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే జూమ్లేషా, ప్రతినిధులు, కమిటీ సభ్యులు, ఆటోమొబైల్ కార్మికులు పాల్గొన్నారు. సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తిరుపతి రేణుగుంట ఆటోనగర్ సోదరులకి, ముఖ్యంగా ఈ ఆటోనగర్ స్థాపించడానికి మూల కారకులు ఎవరన్నా ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఆయన బీద, బడుగు, బలహీన వర్గాల కోసము చైతన్య యాత్ర చేసి అతను జనంలో తిరిగేటప్పుడు కార్మిక సోదరులందరినీ చూసి ఆ రోజుల్లోనే మీ అందరికీ ఎక్కడా కూడా ఆటోనగర్ని నేను స్థాపిస్తాను, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆటోనగర్ని స్థాపిస్తానని చెప్పి ముందుగా గుంటూరు అయితేనేమి, విజయవాడ అయితేనేమి పెద్ద ఆటోనగర్లు, తర్వాత మళ్ళీ తిరుపతిలో, ఇలా అన్ని ఊర్లలో కూడా ఆటోనగర్ని స్థాపించేసి మీ అందరికీ ఒకే చోట, ఎందుకనంటే వర్కర్ ఒక చోట ఉన్నాడనంటే మీరు మామూలుగా మెకానికల్గా ఉంటారు, అట్లానే వెల్డింగ్ చేసే వాళ్ళు ఉంటారు, టింకరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, పెయింటర్స్ ఉంటారు, ఇలా అనేక పరిపరి విధాల వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఒకే చోట, అంటే ఒకసారి ఒక బండి తీసుకుని వస్తే మళ్ళీ వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళే పని లేకుండా అన్నీ ఒకే చోట ఉండే విధంగా ఆటోనగర్ని ఆ రోజు చేసినారు. తక్కువ రేటుకి, కార్మికులకి తక్కువ రేటుకి ఏపీఐసి ద్వారా మీ అందరికీ అక్కడ ఒక వసతిని ఏర్పాటు చేశారు. ఈరోజు అంచెలంచెలుగా ఆటోనగర్ ఉన్నత స్థాయికి వెళ్ళింది. మీకు ఆ రోజు అంటే మీకు సపోజ్ చెప్తున్నా, 10 రూపాయలు పెట్టుబడి పెడితే ఈరోజు లక్షల్లో స్థలాలు వాల్యూ వచ్చింది. అలాంటి ఆటోనగర్లు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండటం మూలాన ఇక్కడ ఉండే ఆటోనగర్ సరిపోదు. కాబట్టి దీన్ని ఇంకా పెంచుకోవాలి. ఎందుకనంటే ఆల్రెడీ ఉండేవాళ్ళు, ఇప్పుడు మీరందరూ ఉన్నారు ఏది ఓనర్ లాగా, మీ దగ్గర పని చేసే వాళ్ళు కూడా ఓనర్లు అయిపోతారు కదా. ఎందుకంటే కొన్ని రోజులు వాళ్ళు పని నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి మళ్ళీ ప్లేస్ కావాలంటే దొరకదు. అట్టనే ఎక్స్టెన్షన్ అయిపోతుంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. ఆ పెరిగిపోయే క్రమంలో ఈ స్థలం అనేది సరిపోవట్లేదు. యాత్రికులు రావటం కానీ, పిలిగ్రిమ్స్ ఎక్కువగా రద్దీ ఉండటం మూలన మీరు పెట్టుకోవడానికి, వాహనాలు పెట్టుకోవడానికి కూడా అక్కడ అనుకూలమైన ప్లేసులు లేవు. కాబట్టి ఏదైతే ఓనర్లు కాకుండా వర్క్ చేసి మీరు రెంట్లో ఉంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఇంకొక రెండవ ఆటోనగర్ అనేది పెట్టాలి అని చెప్పి జుమ్లేషా గారు చాలా ట్రై చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అలాంటి వ్యక్తికి మీరందరూ సహకరించి, ఎందుకనంటే ఇది ఏ ఒక్కరి వల్ల కాదు, పనిచేయడానికి ఒక మనిషి ముందుకెళ్తే అతను మేము దెబ్బలు తింటాం, మా కోసం మేము పోరాడి సాధించుకుంటామని ఆ రోజు నిలబడ్డారు. కాబట్టి మేము ఆ ప్రభుత్వంలో కూడా కొట్లాడి వాళ్ళందరికీ రినామినేట్ చేయించడం జరిగింది. కొండ మీద ఇప్పుడు ప్రజెంట్ మేడం గారికి కొండ మీద కూడా వచ్చారు. అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అన్నింటినీ ఇచ్చేశారు. లోకేష్ బాబు గారు కార్మిక వర్గం అంతా మీరే చూసుకున్నామని కొండ మీద కూడా ఇప్పుడు 1500 మందితోటి కార్మికులందరూ, శానిటరీ వర్కర్స్ అయితే ఉంది, లగేజ్ కౌంటర్ వర్కర్స్ అయితే ఉంది, విజిలెన్స్ వర్కర్స్ అయితే ఉంది, అందరికీ యూనియన్లు పెట్టించి కొండ మీద వాళ్ళందరినీ తీసేసిన కూడా మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించారు. ఎవరి కోసం? వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ కుటుంబాలందరూ చాలా ఉన్నారంటే అన్న మనం పోతుంటే నిలబడి, అమ్మ నమస్తే అమ్మ, మీ వల్లే మేము ఉన్నామనంటే మనం చేసినటువంటి సాయం మన మనసుకు ఎలా ఉంటుందో ఒకసారి చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఆ ఆనందం అనేది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. ఇప్పుడు మీరందరూ 50 మంది వెయిట్ చేస్తున్నారని అంటే ఒకరి కోసం వస్తున్నారు వీళ్ళంటే మీరే మాట్లాడుకుని వెళ్ళిపోయిందచ్చు, ఆయన మాట్లాడుకున్నా చేసుకుందామని. కానీ మా కోసం నిలబడి ఉన్నారంటే అబ్బా ఇంతమంది మన కోసం ఉన్నారంటే ఒక ఆనందం మనకు. అలాగే మీరు కూడా మీరందరూ నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు నేనే చెప్పచ్చు అదేం జరుగుతుందా, అది చెప్పాడు ఇంకా అవ్వలేదు, ఏది కూడా మనం అనుకుంటూనే జరిగిపోతుంది.
ఎప్పుడు జరగాలనో, ఏ టైం వస్తే జరగాలనో, ఎవరి వల్ల జరగాలనో అప్పుడే జరుగుతుంది. 2024లో జరిగింది. మేము చెప్పాం కదా వెల్డింగ్ వర్కర్స్ వాళ్ళది, అంతకుముందే కదా 1 year క్రితం మనం పెట్టింది. 1 year క్రితం మేడం గారు దానికోసం వచ్చినప్పుడు కార్మికులను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆటోనగర్లో ఉన్నటువంటి యూనియన్లు అందరూ, నాయకులు అందరూ కూడా తెలుసు మేడంకు. మేము మా దగ్గరికి వచ్చారు, మాట్లాడారు, అన్నీ చేశారు. దూరపాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. పని అయిపోతే నేను కూడా వాళ్ళు చూసుకోవడం సరే ఉంది. జుమ్లేషా మాత్రం, భాష మాత్రం గట్టిగా పట్టుకుని మాకు ఏదో ఒకటి చేయాలి, మీరు చేసిన తర్వాత మేము వదిలిపెట్టమని చెప్పి మేడం రోజు మా ఇంటికి వచ్చేది, రోజు ఫోన్ చేసేది. ఇప్పటికి కూడా నిన్నటి నుంచి మా వెనకాల ఉన్నారు. నేను ఈయన కోసమని విజయవాడలో ఉన్నాం మేము 3-4 రోజులు. అసెంబ్లీ జరుగుతుంది, మేము అక్కడికి వెళ్ళాం. రోజు ఫోన్, మీరు వస్తేనే మీటింగ్ పెడుతున్నాం, మీరు వస్తేనే అని చెప్పి నేను వచ్చేసాను. నేను కార్ వేసుకుని నేరుగా వచ్చేసి నిన్న 4 గంటలకు వచ్చేసాను ఈవినింగ్. నువ్వు పెట్టేసుకో, మళ్ళీ రేపు బయలుదేరాలి. నేను 200 మంది వస్తే చాలనేసి ఈ మీటింగ్కి ఒక 50 మంది వచ్చారు, చాలా సంతోషము. ఇంకో 50 మంది వస్తారు. ఈ ఫస్ట్ మీటింగు ట్రైల్ వేసాం. నిజం చెప్పాలంటే ఒక 10 మందితో స్టార్ట్ చేస్తే మేడం వస్తారంటే 10 మంది వచ్చినా కూడా అన్నారు. ఎందుకంటే 100 మంది వస్తాం, 1000 మంది వచ్చాం అని చెప్తే కూడా 10 మంది వచ్చినా మా ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలి. 10 మంది వస్తారా అంటే వస్తారు అన్నారు. ఇప్పుడు 10 మంది పోయి మీరు ఒక 30-50 మంది దాకా వచ్చారు. చాలా సంతోషం. ఈ విషయానికి నేను మేడం గారికి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన తిరుపతి పుణ్యక్షేత్రానికి స్మార్ట్ సిటీ తిరుపతి జిల్లా అయింది. మేడం చెప్పినట్టు 1985లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇచ్చారు. ఇప్పుడు వెహికల్స్ పెరిగిపోయినాయి, జనాలు ఎక్కువ ఉన్నారు, యాత్రికులు వస్తున్నారు అని సార్ చెప్పారు. అదేవిధంగా 2వ ఆటోనగర్ కోసము మనం కృషి చేస్తున్నాము. మేడము సార్ చెప్పినట్టు మొన్న విజయవాడకి మినిస్టర్ గారితో మాట్లాడిపించారు, 3 మినిస్టర్లు, చైర్మన్ గారితో. ఇది సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చేస్తారని మేము ఆశిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. తిరుమలేశ ఆటోమొబైల్స్ యూనియన్ అసోసియేషన్ తరఫున ఈరోజు 2వ ఆటోనగర్ కోసమని చెప్పి ఇక్కడ ఆటోనగర్ మెకానిక్ వర్కర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ 2వ ఆటోనగర్ కోసం ఎందుకు ముందుకు వస్తున్నామనంటే, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున లక్షలాది మంది వర్కర్స్ ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఇంతకుముందు ఇచ్చిన స్థలం సరిపోవట్లేదు. ఆ స్థలం తక్కువగా ఉండటం వలన మెకానికల్ కానీ అక్కడ వర్క్ చేసే అందరికీ స్థలభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ స్థలం ఇంకా మాకు కావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉండే వర్కర్స్ అందరూ 2వ ఆటోనగర్ కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మొన్న కూడా మేము వెళ్ళి ఏపీఐఏసీ వాళ్ళతో మాట్లాడాము, అలాగే కార్మిక శాఖ మంత్రి వాళ్ళతో మాట్లాడాము. ఆ మంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి లోకేష్ బాబు గారికి కూడా దీని గురించి తెలియజేస్తాము అని అన్నారు. కాబట్టి ఇక్కడ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక జనరల్ బాడీ మీటింగ్ లాగా పెట్టుకొని మేమంతా అందరూ మాట్లాడుకొని మళ్ళీ ఇంకోసారి విజయవాడకి వెళ్ళాలని ఒక ముఖ్య ఉద్దేశంతో చేయాలనుకుంటున్నాము. అన్న ఎన్టీ రామారావు గారు 85లో ఆటోనగరు అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆటోనగర్ని ఆ రోజు ఇచ్చినారు. అలాగే ఈరోజు ఇంతింతే ఒకటింతే అన్నట్టుగా ఇక్కడ ఉండే ఆటోనగర్ స్థలము ఆటో వర్కర్స్కి సరిపోక ఇంకొక ఆటోనగర్ కూడా రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో తిరుమల తిరుపతిలో యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, అలాగే తిరుపతి రేణుగుంట వర్కర్స్ అందరూ కలిసేసి ఇంకో చోట స్థలం కావాలని చెప్పి అడగడం జరిగింది. కాబట్టి ఆ స్థలాన్ని గవర్నమెంట్ ద్వారా ఇప్పించడానికి టీఎన్టీయూసీ తరఫున మేము కృషి చేస్తాము. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు, మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు తిరుపతి జిల్లా రేణుగుంట నందు తిరుమలేశ ఆటోమొబైల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. దానికి మేము ఇచ్చేసాము. ఈ బాడీ మీటింగ్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమంటే, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నటువంటి యావత్ ప్రపంచం నుంచి వస్తున్నటువంటి యాత్రికుల రద్దీ ఎక్కువైపోయిన కారణంగా ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా ఆటోమొబైల్స్ కావచ్చు, మెకానిక్ షెడ్లు కావచ్చు, ఈ వర్కర్స్కు ఎటువంటి
సదుపాయాలు తక్కువగా ఉన్నందున యాత్రికుల రద్దీ పెరిగినందువలన వీళ్ళు చేయలేకపోతున్నారు. వచ్చే యాత్రికులు కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు చేయలేని పక్షంలో ఈ కారు మెకానిక్స్ ఏదైనా జరిగినప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా వీళ్ళు సరైన సౌకర్యం కల్పించలేకపోతున్నారు. ఆ స్థల ప్రభావం వల్ల వీళ్ళందరూ కూడా గత 15 సంవత్సరాల నుంచి కూడా రెండవ ఆటోనగర్ కావాలి మాకు అని చెప్పి పట్టుబట్టి ప్రయత్నిస్తున్నారు. కార్మికులందరి తరఫున కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మినిస్టర్లు చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వీళ్ళ బాధలన్నీ వివరించి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి మేము విన్నపాలు ఇచ్చాం. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి అందరూ కూడా మాకు చేతనంత సాయం చేసి కార్మికులందరికీ కూడా మేము సపోర్ట్ చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా కార్మికులందరూ కూడా ఏకదాటిన వాళ్ళు విన్నవించే ఒకే విధానం ఏమంటే నినాదంగా మాకు రెండో ఆటోనగర్ తిరుపతిలో కాకపోతే మాకు చాలా ఇబ్బందులు పడతామని చెప్పేసి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నటువంటి మెకానిక్ షెడ్ సరిపోక వీళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకు కూడు గుడ్డ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా అడిగే ప్రశ్నలో ఎటువంటి స్వార్థం లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందువల్లనే మేము కూడా మా టీఎన్టీసీ తరఫున ఈ కార్మికులందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ ప్రతిపాదనను గవర్నమెంట్కి కూడా వదిలించాము. అలాగే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. అది అందరికీ నమస్కారం.